ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్కి రిలేటెడ్ 4 ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ చెప్తాను. ఫస్ట్‌కి వచ్చేసి మీరు మీ అటాచ్మెంట్స్ ఉంటాయి కదా సార్, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత అందులో ఏ ఇమేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసేస్తే మీరు ఎటువంటి ఇమేజ్ కావాలంటే అటువంటి ఇమేజ్‌ని ఇక్కడ నుంచి జనరేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుర్జ్ ఖలీఫా అని లేదా తాజ్ మహల్ లేదా పిరమిడ్స్ కావాలనుకోండి, దాన్ని టైప్ చేసి మీరు సెండ్ చేసిన వెంటనే అటువంటి ఇమేజ్ అనేది జనరేట్ అయిపోద్ది. అయితే దీనిలో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి తెలుసా? మీరు ఒకే ఇమేజ్‌లో ఇంకొక 2, 3 ఇమేజ్‌లను కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పిరమిడ్‌లో తాజ్ మహల్ కూడా యాడ్ చేయాలి అంటే దాన్ని ప్రెస్ చేసిన తర్వాత యాడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసేసి మీరు దానిలోనే తాజ్ మహల్ యాడ్ చేయొచ్చు, బుర్జ్ ఖలీఫా కూడా యాడ్ చేయొచ్చు. దాని తర్వాత వీటన్నిటిని కలిపి యానిమేట్ కూడా చేయొచ్చు. సెకండ్ ట్రిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు మెటా ఐకాన్ కూడా కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేసి దానిలో మీ ఫోటోని అప్లోడ్ చేసి మీరు వేసుకున్న డ్రెస్ కలర్ని చేంజ్ చేయొచ్చు, టోటల్ డ్రెస్ని చేంజ్ చేయొచ్చు. సో మీరు ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 పీస్ సూట్ విత్ బ్లాక్ కలర్ అని చెప్పేసి నేను కామెంట్ ఇచ్చిన వెంటనే నేను వేసుకున్న డ్రెస్ అనేది మారిపోయి సూట్ లోకి చేంజ్ అయిపోయింది. థర్డ్ ట్రిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు వాట్సాప్ సెట్టింగ్స్ లో ప్రైవసీలో స్టేటస్ లోకి వెళ్తే అక్కడ మీకు అలో షేరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీరు పెట్టుకున్న స్టేటస్ ని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ స్టేటస్లోకి షేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఇప్పుడు మీకు వాట్సాప్లో కూడా కనిపిస్తుంది ఇది. ఇక ఫోర్త్ వచ్చేసి నా ఫేవరెట్. జనరల్గా మీరు మీ వైఫ్ తోటో గర్ల్ ఫ్రెండ్ తోటో చాట్ చేసినప్పుడు ఫొటోస్ పంపించుకుంటూ ఉంటారు కదా. సో దానిలో కొన్ని పర్సనల్ ఫొటోస్ అనేవి ఆటోమేటిక్ గ్యాలరీలో డౌన్లోడ్ అయిపోతాయి కదా. అలా డౌన్లోడ్ అవ్వకుండా ఉండడానికి, మీ చాట్ని వేరే వాళ్ళు చదవకుండా ఉండడానికి, మీ చాట్ అనేది వేరే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయకుండా ఉండడానికి మీరు ఎవరితోటైతే రెగ్యులర్గా చాట్ చేస్తూ ఉంటారో వాళ్ళ చాట్ని ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్ని ప్రెస్ చేస్తే మీకు అందులో అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు మెటా వాళ్ళు మీ చాట్ని చదవలేరు, ప్లస్ ఎవరు కూడా మీ చాట్ని ఎక్స్పోర్ట్ చేయలేరు. దీంతో పాటే మీ పర్సనల్ ఫోటోస్ అనేవి గ్యాలరీలో డౌన్లోడ్ అవ్వవు. సో ఈ ట్రిక్సే కాకుండా ఇంకా చాలా రకాల వాట్సాప్ ట్రిక్స్ ఉన్నాయి, కానీ ఈ వీడియో అనేది లెంతీ అయిపోద్ది. దాన్ని నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. సో మరి దానికోసం ఫాలో చేయండి. ఈ వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.